హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం ఇంట్లో ఎంతో కష్టపడి చేసే పనులు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవడానికి మంచి మంచి టిప్స్ చూద్దాం. ఇవే కాదండి, మన ఛానల్లో ఇంకా బోల్డ్ అని టిప్స్ అండ్ రెమెడీస్ ఉన్నాయండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇంకా వీడియో స్టార్ట్ చేసి ఫస్ట్ టిప్ చూద్దాం. మనం నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఇలా కిచెన్ సింక్లో క్లీన్ చేసుకుంటాం కదండి. అలా క్లీన్ చేసినప్పుడు చూడండి, ఆ వాటర్ అంతా కూడా ఇలా వంపేయడం వలన అప్పుడు తెలియకపోయినా సరే తర్వాత కాసేపటికి ఆ ఏరియాలో నీచు వాసనది వస్తూ ఉంటుందండి. అలా రాకుండా ఏం చేయాలంటే కొద్దిగా డెటాల్ తీసుకుని వాటర్లో మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేసి సింక్ అంతా క్లీన్ చేసుకోవాలి. అలాగే మనం అదే చేత్తో ట్యాప్ కూడా పట్టుకుంటాం కాబట్టి ట్యాప్ అంతా కూడా కడగాలి. మన చేతులు కూడా శుభ్రంగా కడుక్కుంటే ఇంకా అస్సలు నీచు వాసన అనేది అస్సలు ఉండదండి. నేను ఎప్పుడు నాన్ వెజ్ వాష్ ఏరియాలోనే క్లీన్ చేస్తానండి. వాష్ ఏరియా ఉన్నట్లయితే అలాగే చేసుకుంటే మనకి ఈ శ్రమ అనేది ఉండదు. ఒకవేళ కిచెన్లో ఇలా సింక్లో క్లీన్ చేసుకుంటే ఇలా చేసుకుంటే స్మెల్ తెలియదండి. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ అండి. అదేంటంటే చూడండి, చీపుర్లు ఇలా అరిగిపోయిన తర్వాత మనం పడేస్తాం కదా, అలా పడేయకుండా ఇంకా మనం దీన్ని కొన్ని రోజుల వరకు ఉపయోగించుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి ఇలా మెత్తగా ఉన్న పుల్లలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ప్లాస్టిక్ పైప్ ఉంటుంది కదండి, దాన్ని ఒక 5-6 అంగుళాలు ఇలా కట్ చేసుకుందాం. ఈ ప్లాస్టిక్ పైపు విరిగిపోకుండా స్టిఫ్గా ఉండాలని లోపల చూడండి వాళ్ళు పుల్లలు పెట్టారండి. ఆ పుల్లలు కూడా మనకు యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పైపులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి చీపురు, ఆ చీపుర్ని ఒక 2 ఇంచెస్ లోపలికి వెళ్ళేలాగా ఇలా పెట్టుకుని, అలాగే మనం వేస్ట్ అని తీసి పైపులో నుంచి తీసాం కదండి పుల్లలు, ఆ పుల్లలు కూడా మధ్యలో పెడుతూ ఉన్నామంటే మనకి బ్రష్ అనేది స్టిఫ్గా నీట్గా ఉంటుందండి, ఊడిపోకుండా. స్టిఫ్నెస్ కోసమని ఆ పుల్లల్ని కూడా యూజ్ చేశాను. ఈ బ్రష్కి ఇంకా ఇలా టేప్ కూడా చుట్టుకుంటే పుల్లలు అనేది ఊడకుండా బ్రష్ అనేది చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఈ బ్రష్ వల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి. విండోస్లో ఉన్న డస్ట్ బూజు అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది చాలా చిన్నగా ఉండడం వల్ల మన చెయ్యి కూడా వెళ్ళని ప్లేసెస్లో ఈ బ్రష్ని పంపించి డస్ట్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మనం ఇల్లు సర్దుకున్నప్పుడు షెల్ఫ్లు అది క్లీన్ చేసుకుంటాం కదా, ఆ క్లీనింగ్ కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. చూసారా, మనం వేస్ట్ అని పడేసే చీపుర్ని కొద్దిగా ఆలోచిస్తే ఉపయోగపడే ఒక చిన్న వస్తువుని తయారు చేసుకున్నాం కదండి. ఇది తయారు చేయడానికి నాకు 1/2 గంట కన్నా టైం పట్టలేదండి. చాలా సింపుల్గానే అయిపోయింది. మీరు కూడా ప్రయత్నిస్తారనుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ టిప్ చూద్దాం. అదేంటంటే బాత్రూంలో స్నానాలు అయిపోయాక కూడా కొంతమంది బకెట్లో నీళ్లు ఉంచేసి దానిలోనే మగ్గు అలా వేసేసి వస్తూ ఉంటారు. అలా వేయడం వలన పాకుడు పట్టేస్తుందండి, అంటే ఒక జిగురులాగా ఏర్పడుతుంది. అంతేకాదండి, బకెట్ అడుగును కూడా చూడండి, టైల్స్ పైన నీళ్లు నిలబడి ఉన్నాయి. బాత్రూమ్ అంతా ఆరినా సరే బకెట్ అడుగున నీళ్లు ఉండడం వలన బకెట్కి పాకుడు పడుతుంది, అలాగే టైల్స్ మీద కూడా మరకలు ఏర్పడతాయి. ఇదంతా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే పని చాలా ఎక్కువగా అనిపిస్తుందండి. కానీ ఇలా చేసి చూడండి, మీ శ్రమ అనేది చాలా తగ్గిపోతుంది. ఇది ఒక చిన్న అలవాటు మాత్రమేనండి. మనం స్నానాలు అయిపోగానే బకెట్లో నీళ్ళు అనేది అస్సలు లేకుండా చూసుకుని ఆ బకెట్ని ఇలా ట్యాప్కి హ్యాంగ్ చేయండి. అప్పుడు బకెట్ కూడా శుభ్రంగా ఆరిపోతుంది, కింద టైల్స్ కూడా నీట్గా ఆరిపోతాయండి. ఈ చిన్న పని అనేది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అలవాటు చేయండి. మొదట్లో కాస్త మర్చిపోతూ ఉన్నా నిదానంగా అలవాటు పడతారు. బకెట్లే కాదండి, బాత్రూంలో ఉండే స్టూల్స్ కూడా అలాగే పాకుడు పడుతూ ఉంటాయి. ఆ స్టూల్స్ని స్నానాలు అయిపోగానే ఇలా బట్టల హ్యాంగర్ ఉంటుంది కదండి, దానికి ఇలా హ్యాంగ్ చేశారంటే శుభ్రంగా ఆరిపోతుందండి. మీరు ఇంతవరకు వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ బటన్ కనుక ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, అల్యూమినియం కడాయి అండి, నల్లగా బాగా జిడ్డు పట్టి నల్లగా ఉందండి. కొన్ని సంవత్సరాల నుంచి వాడుతుండడం వల్ల ఇలా నల్లగా బాగా జిడ్డు పేరుకుపోయింది. ఈ నలుపు అంతా కూడా పూర్తిగా పోయి తెల్లగా వచ్చేలాగా ఎలా చేయొచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ పైన స్టీల్ గిన్నె పెట్టుకోవాలండి. స్టీల్దే పెట్టండి, అల్యూమినియం పెట్టద్దు. గిన్నె పెట్టి నీళ్లు పోసిన తర్వాత ఒక నిమ్మకాయ పిండాను, ఇంకా 3 స్పూన్లు సర్ఫు, 2 స్పూన్లు వంట సోడా వేయాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత బాండీని ఆ నీళ్ళల్లో వేసేద్దాం. బాండీ మునిగేలాగా మనం కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి. బాండీ పూర్తిగా మునగాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట పాటు బాగా ఉడికించాలండి.
ఆ మధ్య మధ్యలో ఇలా మనం గరిటతో కలుపుతూ ఉంటే సర్ఫ్ అనేది అడుగున పేరుకోకుండా ఉంటుంది. చూడండి వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, నల్లగా వస్తున్నాయి చూడండి. ఇలా పూర్తిగా ఒక అరగంట పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడి నీళ్ళల్లో కాస్త జిడ్డు పట్టిన పట్టకారు ఉంటే అది కూడా వేసేసానండి. కాసేపటి తర్వాత దాని క్లీనింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. నీళ్లు పూర్తిగా చల్లారనివ్వద్దండి, వేడిగా ఉన్నప్పుడే ఇలా క్లీన్ చేసుకోవాలి. ముందుగా పట్టకారుని శుభ్రంగా తోమేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా బాండీని చూసినట్లయితే నేను ఒక చాకు తీసుకున్నానండి. ఇది అసలు పదును లేని చాకు. ఇలా చాకుతోనైనా లేదంటే ఏదన్నా గట్టిగా ఉన్న కొంచెం కాడ మందంగా ఉన్న ఒక గరిట లాంటిది కానీ లేదంటే గట్టిగా ఉన్న ఒక స్పూన్ అయినా సరే ఇలా తీసుకుని మొత్తం అంతా కూడా ఇలా గీరేయాలండి. కొంచెం చాకుతో అయితే ఈజీగా ఉంటుందండి, పదును లేని చాకు అనమాట నేను తీసుకుంది. ఇలా మధ్య మధ్యలో స్క్రబ్బర్తో రుద్దుకుంటూ అవసరమైన చోట చాకుతో ఇలా గీరుకుంటూ మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇది మరి మ్యాజికల్గా అయితే ఏం క్లీన్ అవ్వదండి, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు చాకుతో క్లీన్ చేసేట్లయితే బాగా మొద్దు చాకు తీసుకోండి. మనం వాటర్లో ఉడికించినప్పటికీ ఇంత కష్టపడాలా అని మీరు అనుకోవచ్చండి, కానీ ఖచ్చితంగా కష్టపడాలండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా పేరుకున్న జిడ్డు కదండి, అలా బాగా పట్టేసిందనమాట. మనం సర్ఫ్ వంట సోడా వేసి ఉడికించాం కదండి, ఆ ఉడికించడం వల్లనే ఈ మాత్రమైనా పోతుందండి. కొంచెం కష్టపడితే పోతుంది. ఉడికించకుండా కనుక ఇలా చేయాలనుకుంటే చాలా కష్టమండి, అస్సలు వదలదు. మీరు కావాలంటే ట్రై చేసి చూడొచ్చు. చూడండి బాండీ లోపల వైపు అంతా బాగా తెల్లగా వచ్చిందండి. అలాగే మనం అడుగు భాగాన్ని కూడా తోముకుందాం. ఇలాగే స్టీల్ పీస్ పెట్టి తోముకుంటూ ఎక్కడన్నా మరీ గట్టిగా వదలట్లేదు అనుకుంటే చాకుతో గీరుకుంటూ ఇలా శుభ్రంగా తోముకోవాలండి. నేను స్టీల్ పీస్తో రుద్దేటప్పుడు కొద్దిగా సర్ఫ్ వేసి రుద్దానండి, అంతేనండి, నేను ఇంకేమీ యాడ్ చేయలేదు. బాండీ చూసారా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, తెల్లగా చక్కగా ఉంది. మీరు వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నాను. చెయ్యని వాళ్ళు ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇంకా 5th టిప్ చూద్దాం. చూడండి పేస్ట్ అండి అయిపోయింది, ఇంక పడేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి అట్ల కాడతో ఇలా అనండి. ఇలా అన్నారంటే మనకి ఇంకా అంచులమ్మటి ఎక్కడన్నా పేస్ట్ ఉన్నా పూర్తిగా వచ్చేస్తుందండి. పడేసే ముందు ఇలా చేయడం వలన చూసారా పేస్ట్ అనేది 2-3కి సరిపడా వచ్చింది. ఈ టిప్ అనేది కొంతమందికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. అవసరం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో లాస్ట్ టిప్ అండి, 6th టిప్ చూద్దాం. చూడండి మనం కుక్కర్లో ఇలా డైరెక్ట్గా అన్నం వండినా లేదంటే పప్పు వండినా సరే ఎసరంతా కూడా మూతలో నుండి అలా బయటకు వచ్చేసి పొంగుతుంది. అలా పొంగకుండా ఉండాలంటే చూడండి కుక్కర్కి ఇలా హోల్స్ దగ్గర ఆయిల్ అప్లై చేయాలి. అలాగే కుక్కర్ అంచులకు కూడా లోపల వైపు ఇలా అప్లై చేసుకొని కనుక మనం చూసామంటే చూడండి విజిల్స్ వస్తున్నా మనకి అస్సలు పొంగలేదు, రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఈ టిప్ లేడీస్ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇవాళ వీడియోలో ఇంక ఇవేనండి టిప్స్. నాకు ఎంతో బాగా ఉపయోగపడుతున్న ఈ టిప్స్ అన్నీ కూడా మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ బటన్ని కనుక ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.